నమస్కారం మిత్రులందరికీ. ఈరోజు మనం ఎల్పీస్ గురించి, లాంగ్వేజ్ పండిట్స్, భాషా పండితుల గురించి చెప్పుకుందామని నేను ఒక సర్క్యులర్ షార్ట్గా మీకు ముందస్తు షార్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ యూట్యూబ్ షార్ట్లో నేను చెప్పిన విషయం ఏంటిదంటే, ఇక భాషా పండితులు కూడా మనకి ఒక విధంగా సోషల్ స్టడీస్తోనే స్కోర్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో సోషల్ స్టడీస్ వల్ల స్కోర్ చేయొచ్చు అనేది ఎంత నిజము అనే విషయం మీద ఈరోజు మనము మాట్లాడుకుందాం. సో సోషల్ స్టడీస్ గురించి చెప్పినట్టయితే ఇక్కడ మనకు 60 మార్కులు సోషల్లో వస్తాయి, 30 మార్కులు మాత్రం మనకు సైకాలజీలో వస్తాయి. 60 మార్కుల్లోంచి 48 మార్కులు మాత్రమే అసలైన సోషల్ మార్కులు. ఆ తర్వాత అన్నీ కూడా అంటే 12 మార్కులు సోషల్ పెడగాజీ మార్కులు. సో సోషల్ స్టడీస్ యొక్క పెడగాజీ కూడా మనం ఏదో ఒక సబ్జెక్ట్ పెడగాజీని బట్టేసిన సోషల్ స్టడీస్ పెడగాజీ కూడా వచ్చేస్తుంది అన్నమాట, దాదాపు దగ్గర. సో మనకు లాంగ్వేజ్ పండితులకు, హిందీ భాషా పండితులకు ముఖ్యంగా లాంగ్వేజ్ 3 పేపర్ అనే డిమాండ్ చాలామంది పెట్టడం జరిగింది, వాస్తవమే. కానీ నేను 2 సార్లు ఏపీడిఎస్సి రాయడం జరిగింది. రెండిటికి 2 సార్లు రాసిన ఏపీడిఎస్సిలో నేను ఒక్కసారి కూడా లాంగ్వేజ్ 3 పేపర్ వల్ల నాకు లాభం జరగలేదు. మొదటిసారి 75 మార్కులే వచ్చాయి. కానీ అక్కడ వచ్చే పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ చాలా డెప్త్గా వస్తుంది. అంటే మనకు లిటరేచర్ డెప్త్గా వస్తుంది, మనకు కంటెంట్ డెప్త్గా వస్తుంది. అలా సాధ్యపడదు. అందుకని సోషల్ స్టడీసే అంతకంటే మంచిగా సాధ్యపడుతుంది. అంటే మనము సోషల్ స్టడీస్తోనే మంచి మార్క్స్ అనేవి సాధించడం సాధ్యమని తెలుసుకోవాలి. దానికే మనం కష్టపడాలి. ప్లస్ మనం ఎంతవరకు అయితే ఆ సోషల్ స్టడీస్ కోసం కష్టపడతామో ఆ సోషల్ స్టడీస్తోనే మనము ఏదైనా చేయగలమని ఆలోచించండి. ఈరోజు టెట్లో ఎన్నైనా సాధించగలం అనేటువంటి ఒక మాట గుర్తుంచుకోవాలి. భాషా పండితులందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. సో దీని గురించి నేను పూర్తిగా చెప్తాను. కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం కొత్త విషయాలను డైలీ షేర్ చేస్తూ ఉంటాము. సో ఇక చూస్తే 60 మార్కులు మనకు సోషల్ నుంచి వస్తున్నాయి కదా, మరి ఇంకా మనకు బాధపడే అవసరం ఏముంది? పేపర్ 3 అని డప్పులు కొట్టుకునే అవసరం ఏముంది? అసలు పేపర్ 3 భాషా పండితులకు రావాల్సింది కరెక్టే, నేను అంటలేను కాదని. కానీ 60 మార్కులు గతంలో నేను నాతో మీ అందరినీ కంపేర్ చేయను. ముఖ్యంగా ఒక మంచి కాన్సెప్ట్ ఏంటిది అంటే, అందరూ కూడా మొత్తం అందరికీ మంచి విషయం ఏంటిది అంటే ఎక్కువ స్కోర్ కావడం. ఎందుకంటే టెట్లో మనకు ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి డిఎస్సి జాబ్ రావడం జరుగుతుంది. నాతో కొందరు సోదరులకు అలానే మోసాలు జరిగాయి టెట్లో తక్కువ మార్కులు ఉండడం వల్ల. గత డిఎస్సిలో జిల్లా 3వ ర్యాంక్ ఉండి టెట్లో 2 మార్కులతో పాటు నాతో పాటు ఉన్న వ్యక్తికి 2 మార్కులతో ఎక్కువ ఉండడం వల్ల, టెట్లో 2 మార్కులు నాకంటే ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి జాబ్ వచ్చింది. మిగతా ఎగ్జామ్ మార్కులు సేమ్. ఇలానే సోదరులందరికీ కూడా ఎప్పటికీ మీరు కష్టపడి సోషల్లోనే సాధిస్తే ఎక్కువ మార్కులు ఒకటేసారి గెయిన్ చేసే అవకాశం ఉంది అని నేను చెప్తా ఉంటాను. సో చాలాసార్లు ఇంతకుముందు పోయిన సంవత్సరం చేసిన వీడియోలలో చాలామంది నాకు అపోజిట్గా కూడా కామెంట్ చేశారు. పర్వాలేదండి, నేనెవరికి మంచి చెడులు కోరుకోను. నా పని నా యూట్యూబ్లో పనిచేయడం, ప్లస్ నా దగ్గర మంచి సోషల్ స్టడీస్ మెటీరియల్ కూడా ఉంది. మరియు నేను హిందీ అభ్యర్థులందరికీ కోచింగ్ కూడా ఇవ్వగలుగుతాను. కానీ నేను ఈ మధ్యలో ప్రచారం చేసినా మొదలు పెట్టలేదు. నా దగ్గర మంచి మెటీరియల్ ఉంది. నేను అనుకునేది ఒకటే, నాకు మంచి జరిగేటువంటి విషయాలన్నీ మీకు కూడా మంచిగానే ఉండాలి, సులువుగా. ఎందుకంటే సోషల్ నాకు సులువుగా అనిపించింది. సోషల్లో మనకు ఎంత సరళంగా ఈజీగా సోషల్తోని 50 మార్కులు ప్లస్ సిడిపిలో కూడా మనకు 30కి 30 అయితే రాకపోవచ్చు. హిందీ వాళ్ళకు 30కి 30 సాధించడం చాలా కష్టం. కానీ గతంలో నేను ఒకసారి 26, ఒకసారి 28 మార్కులు సాధించడం జరిగింది సిడిపిలో. అది కొన్ని ట్రిక్స్ వల్ల, మంచిగా చదవడం వల్ల సాధించవచ్చు, లెక్కలేదు. ఈ 60 నుంచి 50 సాధించడం జరిగింది. 50 ప్లస్ ఈ 30 అంటే 80 మార్కులు ఇవే అయిపోతున్నాయి. ఇంగ్లీష్ ఒక 15 వచ్చిన, ఎటు మనకు ఇంగ్లీష్ రాదు అనుకుంటే
భాషా పండితులు కాబట్టి ఇంగ్లీష్ అంతో ఇంతో అవకతవకలు ఉండొచ్చు. కాబట్టి మనకు ఇంగ్లీషులో కూడా ఒక 15 వచ్చి 28, 26 కానీ ఇలా సిడిపిలో వచ్చి 50కి 50 సోషల్లో వస్తే మిగతా మార్కులు మనకు కలుపుకుంటే హిందీలో ఒక 20 కలుపుకుంటే 30కి మన మార్కులు 100 దాటిపోతున్నాయి. సో ఇలా అనుకుంటే 90 అయితే ఖచ్చితంగా దాటుతాయి. సో 100, 20, 100, 30 టార్గెట్ పెట్టుకొని సోషల్ని లైన్ టు లైన్ చదివే వాళ్ళకి పక్కా వస్తాయి. 90 మార్కులు అయితే అందరికీ దాటుతాయి. సో 100 మార్కులు కూడా దాటుతాయి. కానీ దీన్ని సోషల్ని, సిడిపిని మరియు హిందీని కూడా మనము చాలా బలంగా ఆలోచించి చదువుకుంటేనే వస్తాయి. మొదటిది హిందీయే. ఎందుకంటే హిందీలో అపఠిత గద్య పద్యాల నుంచి ఒక్కటి కూడా తప్పిపోదు అని ఆలోచించే వాళ్ళకి 1, 2, 3 మార్కులు తప్పిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. నేను కూడా గతంలో 4 ఎగ్జామ్లలో 4 మార్కులను కోల్పోవడం జరిగింది. సో గద్య పద్య భాగాలను మంచిగా రాయాలి, చదివి క్షుణ్ణంగా చదవాలి. కొంచెం పర్యాయ పదాలు మరియు సమాసాలు కూడా వాటి నుంచే అడిగిస్తాడు. అది చాలా కష్టతరమైన విషయం. సో 30కి 30 ఎవరికి రావు. హిందీలోనే మన లాంగ్వేజ్ ఉండి మన సబ్జెక్ట్ ఉండి మనకి రావు. అది చాలా ఆలోచించి రాయాలి. సో ఇక్కడ 30 మార్కులు ప్లస్ అవి 50 అంటే ఇక్కడ 80 అయిపోతున్నాయి. ఇంగ్లీష్ ప్లస్ సిడిపిలో రెండిట్లో కలిపి ఒక 30 అనుకుంటే 80 + 30 అంటే 110 మార్కులు మనము మన జీవులో పెట్టుకొని ఉంచుకున్నట్టే. కానీ అభ్యర్థులందరికీ ఒక్కటే విన్నపం, మనకు మూడవ పేపర్ రాలేదు అనే ఆలోచించే కంటే ఉన్న 6th to 10th వరకు మొత్తం సోషల్ స్టడీస్ని లైన్ టు లైన్ మొత్తం చదివేస్తే ఒక్క మార్కు కూడా మనకు తప్పిపోయే అవకాశం ఉండదు. అన్నీ వచ్చేటి ఇలా అన్ని మార్కులు వస్తే రావడమే ఇంకా వస్తాయి. సో అభ్యర్థులందరికీ విన్నపం, చేతులు జోడించి నమస్కారం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లస్ మర్చిపోకుండా మన కంటెంట్, మన గ్రామర్లోంచి మాత్రం సమాసంలో 2 అడుగుతాడు కాబట్టి సమాసం 1, సంధి 1 అడిగితే, లేదా కారక్ కానీ క్రియా విశేషణ కానీ ఓ 2, ఆ 2, ఈ 2 ఎవరో అడిగేది అడుగుతారు, ఏ 2. కానీ మిగతా వాటిని సోషల్ స్టడీస్ సిడిపిలను గట్టిగా చదివిన వాడే రాజు. ఎందుకు అంటే ఇక చివరిసారిగా మనకు 10 నిమిషాలు కాబోతుంది ఈ వీడియో కాబట్టి నేను చివరిసారిగా చెప్పేటువంటి 2 మాటలు గుర్తుంచుకోండి. నంబర్ 1, సిడిపిని బాగా కష్టపడి చదివే వ్యక్తి మరియు సిడిపితో పాటు కంపల్సరీ సోషల్ని కలిపి ఈ రెండింటిని కలిపి బాగా కష్టపడే వ్యక్తికే హిందీలో ఎక్కువ మార్కులు వస్తాయి. హిందీ మన కంటెంటే కాబట్టి దాదాపు అందరు సేమ్ రాస్తారు. కానీ గ్రామర్లో అటో ఇటో అనుకున్న వాళ్ళకి 4, 2, 3 మార్కులు పోతాయి. సో అలా అని కాకుండా ఇంకా 1 మార్కు రచయితలతో పాటు పోతుంది. రచయితల్లో ఒక రచయిత పేరు అడుగుతాడు, హార్డ్ అయినటువంటి ఒక రచన అడుగుతాడు. సో ఇదొక్కటే పోతుంది, మిగతా అన్నీ కూడా వచ్చేటి. సో అందరికీ కూడా సెల్యూట్, నమస్తే, జై హింద్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మర్చిపోవద్దు. ఎప్పటికీ మర్చిపోకండి. మీ గణేష్ అన్న మీతోనే ఉంటాడు. రేపు మరికొంత కరెంట్ అఫైర్స్ డిఎస్సి కోసం పట్టుకొని వస్తున్నాను. తప్పకుండా చూడండి. బాయ్ బాయ్.